ఫిఫ్త్ క్లాస్ తెలుగు సాధన ఎయిత్ లెసన్ ఇట్ ఈస్ పండుగ. సాధన పత్రం 1. కింది సంభాషణలు ధారాళంగా చదవండి. ద్విత్వాక్షర పదాల కింద గీత గీయండి. ద్విత్వాక్షర పదాలంటే ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తు రావడం. విజయవాడ నుంచి క్రాంతి, అక్షయ్లు కుటుంబ సభ్యులతో కలిసి పాడేరు వచ్చారు. అక్కడ వాళ్ళ పెద్దనాన్న ఉద్యోగం చేస్తున్నారు. ఇంటికి వెళుతుంటే దారిలో డప్పులు, తుడుములు, కొమ్ముబూర మొదలైన వాద్య శబ్దాలు వినబడ్డాయి. క్రాంతి: పెదనాన్న, ఏమిటా సందడి? పెదనాన్న: వాళ్ళు ఇటీష్ పండుగ చేసుకుంటున్నారు. దీనినే కొంతమంది గిరిజనులు విటీజ్ అని, కొందరు ఇటీజ్ అని కూడా అంటారు. అక్షయ: ఇటీస్ పండుగ అంటే ఇటుకలు పెట్టి చేస్తారా? క్రాంతి: అలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు. దీనిని ఎవరు చేసుకుంటారు? ఈ పారాగ్రాఫ్స్లో ద్విత్వాక్షర పదాలు వచ్చేసి వచ్చారు, అక్కడ, వాళ్ళ, పెదనాన్న, డప్పులు, కొమ్ముబూర వినబడ్డాయి, పెదనాన్న, వాళ్ళు, చేసుకుంటున్నారు, పెట్టి, ఎప్పుడు. ఇవి ద్విత్వాక్షర పదాలు. నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి. ఎవరితో అన్నారో రాయండి. ఇటుకలు పెట్టి చేస్తారా? ఇది అక్షయ వాళ్ళ పెదనాన్నను అడిగింది. ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు. క్రాంతి పెదనాన్నతో అన్నాడు. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. క్రాంతి, అక్షయ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? క్రాంతి, అక్షయ్లు విజయవాడ నుంచి పాడేరు వెళ్ళారు. దారిలో క్రాంతి, అక్షయ ఏమి చూశారు? డప్పులు, తుడుములు, కొమ్ముబూర చూశారు. పేరాలో ఏ పండుగ గురించి చెప్పారు? పేరాలో ఇటీష్ పండుగ గురించి చెప్పారు. గీతల్లో అందంగా రాయండి. సామంతులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండే గిరిజనులు. ఇది చూసి సేమ్ ఇలాగే కింద గీతల్లో అందంగా రాయండి. సాధనా పత్రం 2. కింది సంభాషణలను ధారాళంగా చదవండి. పెదనాన్న: పండుగ జరగడానికి ముందు ఇలా అలంకరించుకుంటారు. పండుగ రోజు మన రైతుల మాదిరిగానే నాగలి, మోకు, పలుపుతాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు కడిగి కుదురు అంటే దేవుని మూల దగ్గర పెట్టి పూజిస్తారు. క్రాంతి: పెదనాన్న, అదేంటి గిన్నెలలో ఒకరికొకరు ఏదో ఇచ్చిపుచ్చుకుంటున్నారు? పెదనాన్న: అవును క్రాంతి, మామిడికాయలను ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు. బియ్యంతో ఆ ముక్కలను కలిపి వండుతారు. దానిని బోనం అంటారు. ఆ బోనం నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు. తరువాత నైవేద్యం అన్నం, కూరలు, వంటలు మొదలైనవి ఇరుగు పొరుగువారు, బంధువులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. కింది పదాలకు అర్థాలను జత చేయండి. కుదురు అంటే ఇంటిలోని దేవుని మూల. బోనం అంటే మామిడి ముక్కలు, బియ్యం కలిపి పెట్టే నైవేద్యం. తోరణాలు అంటే మామిడి ఆకులు దండగా గుచ్చడం. కింది ఖాళీలను ఇచ్చిన పదాలతో పూరించండి. నవమి, ముగ్గులు, మామిడి ముక్కలు. బియ్యంతో కలిపి డాష్ వండుతారు, మామిడి ముక్కలు. ఉగాది తర్వాత డాష్ మధ్య సమావేశం అవుతారు, నవమి మధ్య. ఇంటి ముందు గోడలపైన డాష్ ఉన్నాయి, ముగ్గులు. పై పేర ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. బోనం అంటే ఏమిటి? మామిడికాయలను ముక్కలుగా కోసి వాటిని బియ్యంతో కలిపి వండటాన్ని బోనం అంటారు. పండుగ రోజు రైతులు వేటిని పూజిస్తారు? నాగలి, మోకు, పలుపుతాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. గీతల్లో అందంగా రాయండి. భారతీయ సంస్కృతిలో జానపద నృత్యాలు అత్యంత ముఖ్యమైనవి. సాధనా పత్రం 3. కింది సంభాషణను చదవండి. క్రాంతి: రొడ్డ కనుస అంటే ఏమిటి? పెదనాన్న: రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. కనుసు అంటే ఊరేగింపు. రెండవ రోజు ఆకులు కట్టుకుంటారు. తలకు పక్షి ఈకలు కట్టుకుంటారు. ముఖంపై నలుపు, తెలుపు రంగులు చారలుగా పూసుకుంటారు. రంగులు, బూడిద కలిపిన నీరు వెదురుగొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. పనసకాయను జంతు తల ఆకారంగా చేస్తారు. దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరకు వెళతారు. అక్షయ: ఎందుకు వెళతారు? పెదనాన్న: శంకుదేవుని కొరకు ప్రతి ఇంటి నుంచి గుప్పెడు చొప్పున విత్తనాలు, బియ్యం సేకరిస్తారు. బియ్యం గుడి దగ్గర వంట చేసి నైవేద్యం పెడతారు. విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలు వారం రోజుల తర్వాత ఇంటింటికి పంచుతారు. అవి వారి విత్తనాలలో కలుపుకుంటారు. ఈ కింది పదాలకు బహువచనాలను పై పేరాలో గుర్తించండి. ఫస్ట్ 1 రంగు. రంగుకి బహువచనం రంగులు. ఆకు, ఆకులు. బాణం, బాణాలు. చార, చారలు. విత్తనం, విత్తనాలు. ఈ బహువచన పదాలను పై పారాగ్రాఫ్లో గుర్తించి ఈ విధంగా అండర్లైన్ చేయండి.
కింది వాటిని జత చేయండి. దేవుని సన్నిధిలో పెట్టే వంటకం నైవేద్యం. గ్రామస్థులందరూ ఊరేగింపుగా వెళ్ళడం కనుసు. శంకరుడు లేదా ఈశ్వరుడు శంకుదేవుడు. మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు రొడ్డ. కింది వాక్యాన్ని చదవండి, ప్రశ్నకు సమాధానం రాయండి. రంగునీళ్లు చల్లడానికి వేటిని ఉపయోగిస్తారు? వెదురు గొట్టాలను ఉపయోగిస్తారు. రొడ్డ కనుసు అంటే ఏమిటి? మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు కట్టుకొని చేసే గ్రామ ఊరేగింపును రొడ్డ కనుసు అంటారు. గీతల్లో అందంగా రాయండి. గిరిజన తెగలు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తారు. సాధనాపత్రం 4. కింది సంభాషణను చదవండి. పెదనాన్న 3 నుంచి 6 రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా వేటకు వెళతారు. వేటకు వెళ్ళని వారిని వరసైన వారు ఎగతాళి చేస్తారు. వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. అక్షయ 7వ రోజు ఏం చేస్తారు? పెదనాన్న చివరి రోజు మారు ఇటీజ్ లేక 100 ఇటీజ్ అంటారు. ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. వెదురు గొట్టాలతో నీరును వచ్చిపోయే వారిపై చల్లుతారు. వెదురు కర్ర తాళ్లను కట్టి ఉయ్యలుగా చేసి ఊగుతారు. అక్షయ క్రాంతి చాలా బాగుంది పెదనాన్న వీరి పండుగ. పెదనాన్న అవును, మన రాష్ట్రంలో రాయలసీమలో కొన్ని పండుగలు, కోస్తాలో కొన్ని పండుగలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అలాగే గిరిజన ప్రాంతాలలో కూడా రకరకాల పండుగలు జరుపుకుంటారు. ఇవి వారి వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. కింది క్రియాపదాలకు వ్యతిరేక పదాలను పై పేరాలో గుర్తించండి. జరుపుకోరు, ఈ పదానికి వ్యతిరేక పదం జరుపుకుంటారు. ఊగరు, ఊగుతారు. కట్టరు, కడతారు. చల్లరు, చల్లుతారు. చేయరు, చేస్తారు. వెళ్ళరు, వెళతారు. ఈ వ్యతిరేక పదాలని పైన ఈ పారాగ్రాఫ్లో ఇలా అండర్లైన్ చేయాలి. కింది పదాలకు అర్థాలు రాయండి. ఎగతాళి, హేళన. మారు, బదులు. బొంగు, బోలుకర్ర. గెడ, జంట. కింది వాక్యాలను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. 100 ఇటీజ్ రోజున ఏమి చేస్తారు? దారికి అడ్డంగా వెదురు బొంగును కట్టి వెదురు గొట్టాలతో వచ్చేపోయే వారిపై నీళ్లు చల్లుతారు. వెదురు కర్రకు తాళ్లను కట్టి ఊయలగా చేసి ఊగుతారు. పండుగలు దేనికి ప్రతీకలు? పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. గీతల్లో అందంగా రాయండి. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. సాధనపత్రం 5. పేరా చదవండి, కింది పదాలను సరైన చోట రాయండి. జంటలు, పురుషులు, ఎడమ చేతి, గిరిజనులకు. ఇవి హింట్స్. వీటిని సరైన ఖాళీలలో రాయాలి. గిరిజనులకు ప్రత్యేక నృత్య రీతులు ఉంటాయి. వారు సామూహిక నృత్యాలలో పాల్గొంటారు. వారు జంటలుగా కలిసి నృత్యం చేయరు. నృత్య ప్రాంతం దగ్గర ఎడమ చేతి వాలుగా చుట్టూ తిరుగుతారు. నృత్యం చేస్తారు. నృత్యం చివరి వరకు స్త్రీ పురుషులు వేరువేరుగానే నృత్యం చేస్తారు. కింది వాక్యాలు చదవండి, పాఠం ఆధారంగా సరైన వాటికి రైట్ పెట్టండి, తప్పుగా ఉన్న వాటికి రాంగ్ గుర్తు పెట్టండి. మార్చి, ఏప్రిల్ నెలలో ఇటీజ్ పండుగ జరుపుతారు. రైట్. బోనాన్ని 2వ రోజు విప్పుతారు. రాంగ్. 3వ రోజు రొడ్డ కనుసు అంటారు. రాంగ్. వీరి పండుగలు 4 రకాలుగా ఉంటాయి. రాంగ్. బావ మరుదులు, వదిన ఆడబిడ్డలు తాడు ఆట ఆడతారు. రాంగ్. కింది పదాలు చదవండి, ఏ పండుగకు సంబంధించినవో రాయండి. బోనం, నైవేద్యం, గాలిపటాలు, వేప పువ్వు పచ్చడి, ముగ్గులు గొబ్బెమ్మలు, హరిదాసు, పంచాంగ శ్రవణం, కుదురు, గంగిరెద్దులు, రొడ్డ కనుసు. ఇటీస్ పండుగకు సంబంధించిన పదాలు బోనం, నైవేద్యం, కుదురు, రొడ్డ కనుసు. సంక్రాంతి పండుగకు సంబంధించిన పదాలు గాలిపటాలు, ముగ్గులు గొబ్బెమ్మలు, హరిదాసు, గంగిరెద్దులు. ఉగాదికి సంబంధించిన పదాలు వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం. సాధన పత్రం 6. పాఠం ఆధారంగా కింది ఖాళీలను పూరించండి. ముఖము, శరీరమంతా నలుపు, తెలుపు రంగులు పూసుకుంటారు. వెదురుగొట్టాల్లో రంగులు బూడిద కలిపిన నీరు నింపుకుంటారు. ఇంటికి వెళుతుంటే దారిలో డప్పులు, తుడుములు, కొమ్ముబూర వాద్య శబ్దాలు వినబడ్డాయి. దేవుని ఆలయం చుట్టూ విత్తనాలు చల్లి మిగిలిన విత్తనాలు రైతులకు పంచుతారు. పేరా చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. గిరిజన నృత్యాలలో ధింసా నృత్యం ప్రత్యేకమైనది. చిన్న, పెద్ద, గొప్పవారు, లేనివారు అనే తేడా లేకుండా అందరూ ఈ నృత్యంలో పాల్గొంటారు. ధింసా నృత్యాన్ని అందరూ ఆసక్తిగా తిలకిస్తారు. ఇది గిరిజనులలో ముఖ్యంగా ఐక్యతను, కలుపుగోలుతనాన్ని పెంపొందిస్తుంది. పండుగలు, పెళ్లి రోజుల్లో దీన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యానికి
తుండి, మోరి, డప్పు మొదలైన సంప్రదాయ వాయిద్యాలు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఆధారంగా ప్రశ్నలను తయారు చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, ధింసా నృత్యంలో ఎవరు పాల్గొంటారు? నెక్స్ట్, గిరిజనులలో ఐక్యతను పెంపొందించే నృత్యం ఏది? ధింసా నృత్యాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తారు? ధింసా నృత్యానికి ఉపయోగించే వాయిద్యాలు ఏవి? కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. గిరిజనులు ఎక్కువగా కొండలు, లోయ ప్రాంతాలలో నివసిస్తారు. అక్కడ ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఎటు చూసినా అందమైన దృశ్యాలు కనబడతాయి. కొండల మధ్య సన్నని జలపాతాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. వర్ష, శిశిర ఋతువులలో ఇక్కడి ప్రకృతి అందాలు మరింత రమణీయంగా ఉంటాయి. కొండల మధ్య నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చూసి తీరవలసిందే. కొండలు, లోయ ప్రాంతాలలో ఏ కాలంలో మరింత అందంగా ఉంటాయి? వర్ష ఋతువు, శిశిర ఋతువు. అక్కడ ప్రకృతి ఎలా ఉంటుంది? అక్కడ ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. జలపాతాలు ఎలా ఉన్నాయి? జలపాతాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. సాధన పత్రం 7, పదజాలం. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. శ్రీకాకుళం. నా స్నేహితురాలు శ్రీకాకుళం జిల్లాలో చదువుకుంటుంది. మామిడికాయ. నాకు మామిడికాయ అంటే చాలా ఇష్టం. ప్రయాణం. నేను రైలు, బస్సులలో ప్రయాణం చేశాను. విత్తనాలు. మంచి విత్తనాలు నాటితే మంచి దిగుబడి వస్తుంది. డప్పులు. జాతరలలో డప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తారు. ఉప్పు. ఉప్పు లేని కూర రుచిగా ఉండదు. విజయం. కష్టపడిన వారికే విజయం వరిస్తుంది. గౌరవం. విజయం సాధించిన వారిని అందరూ గౌరవిస్తారు. పరస్పరం. మనం ఒకరికొకరం పరస్పరం సహాయం చేసుకోవాలి. కింది వాక్యాలు చదవండి. పెద్దల అడుగు జాడల్లో నడవాలి. శంకరాన్ని పుస్తకాన్ని ఇవ్వమని అడుగు. ఇక్కడ 2 చోట్ల కూడా అడుగు అనే పదాన్ని ఉపయోగించారు. కానీ 2 చోట్ల ఆ పదం యొక్క మీనింగ్, అర్థం వేరుగా ఉంటుంది. పెద్దల అడుగుజాడల్లో నడవాలి అంటే వాళ్ళ వెనకే వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి అనే మీనింగ్. శంకరాన్ని పుస్తకాన్ని ఇవ్వమని అడుగు అంటే అడగడం, ఇవ్వమని అడగడం. ఈ రెండిటికి వేరువేరు మీనింగ్స్ ఉంటాయి, పదం మాత్రం ఒక్కటే. గీత గీసిన పదాలు ఒకే రకంగా కనిపించినా అర్థం వేరు. ఈ కింది పదాలతో భిన్నార్థ వాక్యాలు రాయండి. తెలుపు. రాజు తన ఇంటికి తెలుపు రంగు వేయించాడు. తెలుపు. రవి తన మనసులో మాట నాకు తెలుపుతాడు. పెరుగు. నేను రోజు పెరుగన్నం తింటాను. పెరుగు. మొక్కలకు ఎరువు వేస్తే బాగా పెరుగుతాయి. చెప్పు. లత సీమను పాఠం చదవమని చెప్పు. చెప్పు. కుక్క నా చెప్పును ఎత్తుకుపోయింది. సాధన పత్రం 8. కీలక పదానికి సంబంధించిన పదాలు రాయండి. వాటితో వాక్యాలు రాయండి. కీలక పదం పండుగ. పండుగకు సంబంధించిన పదాలు కొత్త బట్టలు, పిండి వంటలు, కబుర్లు, విందు, అలంకరణ, పూజ, సందడి, బంధువులు. ఇవి పదాలు. వీటికి సంబంధించిన వాక్యాలు. పండుగకు రకరకాల పిండి వంటలు చేస్తారు. పండుగ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. పండుగ రోజు మా ఊరంతా సందడిగా ఉంటుంది. సంక్రాంతి పండుగకు బంధువులందరూ కలుసుకుంటారు. ఉగాది పండుగకు బంధువులంతా కలిసి విందు భోజనాలు చేస్తారు. పండుగలకు బంధువులు, స్నేహితులు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. కింది పదాలను చదవండి. వాటితో ముందు నుంచి చదివితే ఒక అర్థం, వెనుక నుంచి చదివితే ఒక అర్థం వచ్చే పదాలు కొన్ని ఉన్నాయి. వాటిని గుర్తించండి. ఫస్ట్ ఆ పదాలు ఏంటంటే కుదురు, వెదురు, చిలిపి. పడగ, కలప, పండుగ. తుడుము, అటక, దినం. రుచి, పాట, కంచు. ఎగ్జాంపుల్స్. చిలిపి, పిలిచి. చిలిపిని తిరిగి రాస్తే, వెనక తిప్పి రాస్తే పిలిచి వస్తుంది. రెండిటికి కూడా మీనింగ్ ఉంటుంది. తుడుము, ముడుతు. పడగ, గడప. రుచి, చిరు. కలప, పలక. పాట, టప. దినం, నంది. సాధన పత్రం 9. మాటల తమాషా. కింది వాక్యాలను చదవండి, ఖాళీలను పూరించండి. కర్ర కాని కర్ర, జీలకర్ర. కారం కాని కారం, మమకారం. కాయ కాని కాయ, తలకాయ. కోడి కాని కోడి, పకోడి. దారం కాని దారం, మందారం. దూరం కాని దూరం, సింధూరం. పట్టిక చదవండి. పదాల ఆధారంగా వీలైనన్ని వాక్యాలు రాయండి. ఈ పట్టికలో ఉన్న పదాలతో వీలైనన్ని వాక్యాలను రాయాలి. ఎగ్జాంపుల్. నేను ఆటోలో సంతకు వెళ్ళాను. తరుణ్ నడుచుకుని వేటకు వెళ్ళాడు. విజయ్, కమల రైలులో ఊరికి వెళ్ళారు. సింధు బస్సులో ఊరికి వెళ్ళింది. నేను నడుచుకుని సంతకు వెళ్ళాను.
తరుణ్ బస్సులో ఊరికి వెళ్ళాడు. విజయ్, కమల ఆటోలో జాతరకు వెళ్ళారు. సింధు నడుచుకొని సంతకు వెళ్ళింది. సాధనాపత్రం 10. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇటీష్ పండుగను ఎప్పుడు చేసుకుంటారు? మార్చి లేదా ఏప్రిల్ నెలలో, ఉగాది తర్వాత నవమి మధ్యలో చేసుకుంటారు. కుదురు వద్ద ఏం పెడతారు? దానిని ఎలా తయారు చేస్తారు? కుదురు వద్ద నాగలి, మోకు, పలుపుతాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు పెడతారు. ఇంటి ముందు అరుగు వద్ద ముగ్గులు వేసి మామిడి ఆకు తోరణాలు కట్టి కుదురు తయారు చేస్తారు. రెండవ రోజు ఇటీష్ పండుగను ఎలా జరుపుకుంటారు? రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు. ఆ రోజు ఆకులు కట్టుకొని తలకు పక్షీకలు కట్టుకుంటారు. ముఖంపై నలుపు, తెలుపు రంగులు చారలుగా పూసుకొని బూడిద రంగులు కలిపిన నీరు ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. ఇటీస్ పండుగ చివరి రోజు ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు? ఇటీస్ పండుగ చివరి రోజును మారు లేదా నూరు ఇటీజ్ అంటారు. ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కట్టి వెదురు గొట్టాలతో వచ్చేపోయే వారిపై నీళ్లు జల్లుతారు. వెదురు కర్రలకు తాళ్లను కట్టి ఊయలుగా చేసి ఊగుతారు. మీరు జరుపుకునే ఒక పండుగ గురించి రాయండి. నాకు ఇష్టమైన పండుగ దీపావళి. దీపావళి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాము. లక్ష్మీదేవి పూజ చేస్తాము. సాయంత్రం ఇంటి ముందు దీపాలు పెడతాము. ఆ తర్వాత అందరం కలిసి టపాకాయలు కాలుస్తాము. సాధనపత్రం 11. ఇటీస్ పండుగ గురించి చిన్న వ్యాసం రాయండి. విశాఖ, విజయనగరం జిల్లాలలోని మన్యం వాసులు జరుపుకునే పండుగలలో ఇటీష్ పండుగ ఒకటి. ఈ పండుగను వడియా సాహచర్యం ఉన్నవారు చైత్ పొరోబని, గిరిజనేతరులు ఇటుకల పండుగ అని అంటారు. ఈ పండుగను మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉగాది మరియు నవమి మధ్యలో జరుపుకుంటారు. పండుగ రోజు వ్యవసాయ పనిముట్లకు పూజ చేస్తారు. బోనం తయారు చేసి దేవుడికి నైవేద్యం పెడతారు. రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు. ఇటీజ్ పండుగ చివరి రోజును మారు ఇటీజ్ లేక నూరు ఇటీజ్ అంటారు. కింది చిత్రాల ఆధారంగా మాస్కులు తయారు చేయండి. ఇక్కడ ఇచ్చిన బొమ్మల ఆధారంగా ఇలాంటి మాస్కులను తయారు చేయండి. సాధన పత్రం 12. భాషాంశాలు. కింది ఖాళీలలో సరైన విభక్తి ప్రత్యయాలను రాయండి. మట్టితో బొమ్మలు చేయవచ్చు. జానకి లలిత కంటే 3 ఏళ్లు పెద్ద. నా సంచిలో 10 పుస్తకాలు ఉన్నాయి. వెంకటరావు ముఖం కోపం వలన ఎర్రబడింది. జ్వరం రావడం వలన రవి బడికి వెళ్ళలేదు. కింది వాక్యాలను చదవండి. విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి. రాజు గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది. గురించి అనేది విభక్తి ప్రత్యయం. పాప కోసం వాళ్ళ నాన్న బొమ్మలు తెచ్చారు. కోసం అనేది విభక్తి ప్రత్యయం. అనిల్ వాళ్ళ అమ్మతో బజారుకు వెళ్ళాడు. తో మరియు కు అనేవి విభక్తి ప్రత్యయాలు. పట్టణాల కంటే పల్లె వాతావరణం అందంగా ఉంటుంది. కంటే అనేది విభక్తి ప్రత్యయం. పిల్లలు బడిలో చదువుతున్నారు. లో అనేది విభక్తి ప్రత్యయం అవుతుంది. స్పందన పత్రం 4. 7, 8 పాఠాలు. కింది పద్యం చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని గీడు చెయ్యరాదు. పొసగమేలు చేసి పొమ్మనుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ. చేత చిక్కిన శత్రువుని ఏమి చేయాలి? కీడు చేయకుండా తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపాలి. కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. కీడు, మేలు, శత్రువు, మిత్రుడు, పొమ్మనుట, రమ్మనుట. కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇటీష్ పండుగ రెండవ రోజు రొడ్డ కనుసు అంటారు. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలగు ఆకులు. కనుసు అంటే ఊరేగింపు. రెండవ రోజు ఒళ్లంతా ఆకులు కట్టుకుంటారు. తలకు పక్షి ఈకలు కట్టుకుంటారు. ఇటీస్ పండుగ రెండవ రోజు ఏమి చేస్తారు? ఇటీస్ పండుగ రెండవ రోజును రొడ్డ కనుసు అంటారు. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం ఆకులు. కనుసు అంటే ఊరేగింపు. మామిడి ఆకులను ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు? ఎలా ఉపయోగిస్తారు? పండుగ రోజులలో ఇంట్లో ఏదైనా శుభకార్యాలప్పుడు మామిడి ఆకులను ఇంటికి తోరణాలుగా కట్టి గుమ్మాలకు, వాకిళ్లకు ఉపయోగిస్తారు. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. బడి దేవాలయంతో సమానం. పాటలు ఆనందాన్ని కలిగిస్తాయి. విత్తనాలు. మంచి విత్తనాలు మంచి దిగుబడిని ఇస్తాయి. పద్యాలు. శతక పద్యాలు నీతిని బోధిస్తాయి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీరు జరుపుకునే ఒక పండుగ గురించి రాయండి. మేము జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాము. లక్ష్మీదేవి పూజ చేస్తాము. సాయంత్రం ఇంటి ముందు దీపాలు పెడతాము. ఆ తర్వాత అందరం టపాకాయలు కాలుస్తాము.
అప్పిచ్చువాడు వైద్యుడు పద్య భావం రాయండి. ఓ మంచి బుద్ధి గలవాడా, అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. ఇవి ఇటీస్ పండుగకు సంబంధించిన మొత్తం సాధన పత్రాలు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.